దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. మరి కాసేపట్లోనే ఐపీఎల్ 2026 ప్రారంభం కాబోతోంది. ఇవాళ ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్తో 2026 ఐపీఎల్ శంఖారావం పూరించబోతోంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఓపెనింగ్ సెరమనీ లేకుండానే ఈసారి ఐపీఎల్ స్టార్ట్ చేయబోతున్నారు. మరోవైపు ఈసారి ఐపీఎల్లో పాల్గొనేది 10 జట్లకు భారత క్రీడాకారులే కెప్టెన్గా వ్యవహరిస్తూ ఉండటం ఒక ప్రత్యేకతను సంతరించుకోబోతోంది. రైట్, ఇక మరి కాసేపట్లోనే ఐపీఎల్ 2026 ప్రారంభం కాబోతోంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో గ్రాండ్ గా దీన్ని నిర్వహించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనంతపురం నుంచి విజయ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, చెప్పండి, ఎలా జరగబోతోంది మ్యాచ్? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జనిమా, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 19వ ఎడిషన్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. అయితే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ రోజు హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ అయితే హోరాహోరీగా జరగనుంది. అయితే గతంలో ఏదైతే 2025లో కప్పు గెలిచిన ఆనందంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించే సమయంలో అక్కడ జరిగిన తోపులాట తొక్కిసలాటలో 11 మంది దుర్మరణం చెందారు. వారికి ఈ రోజు నివాళులు అర్పించిన తర్వాతే మ్యాచ్ ప్రారంభం కానుంది. అందుకే ఈ రోజు వేడుకలు కూడా ఎప్పుడు అంగరంగ వైభవంగా జరిగే వేడుకలు ఈ ఎడిషన్ లో వేడుకలు లేకుండా అయితే జరగబోతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మధ్య హోరాహోరీ అయితే మ్యాచ్ జరగబోతుంది. అయితే రెండు జట్ల మధ్య ఇప్పటిదాకా 25 మ్యాచ్లు జరగగా 11 సార్లు బెంగళూరు గెలవగా 13 పర్యాయాలు సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే విజయం సాధింది. ఒక్కసారి అయితే రిజల్ట్ అయితే రాలేదు. అయితే ఏది ఏమైనా మరి కాసేపట్లో హోరాహోరీ అయితే పోరు జరగనుంది. అయితే డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బెంగళూరు, అలాగే ఫేవరెట్ హోదాలో హైదరాబాద్ అయితే రంగంలోకి దిగుతున్నాయి. అయితే హైదరాబాద్ లో యువ సంచలనం ఇషాన్ కిషన్ అయితే నేతృత్వంలో పటిష్టమైన జట్టు అయితే ఉంది. అలాగే బెంగళూరు కూడా ఏం తీసుకున్నట్లు వెటరన్ కోహ్లీతో పాటు యువ క్రికెటర్లు కూడా ఈ రోజు ప్రదర్శించబోతున్నారు. వారి సత్తా ప్రదర్శించబోతున్నారు. అయితే ముఖ్యంగా ఈ ఐపీఎల్ లో మనము ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటిసారిగా 10 జట్లకు భారత క్రికెటర్లే కెప్టెన్లుగా వ్యవహరించడం ఒక విశేషం అని చెప్పవచ్చు. అయితే 2008లో ప్రారంభమైన ఐపీఎల్ 2026 దాదాపు 18 ఎడిషన్లు అయితే ముగిశాయి. 18 ఎడిషన్లోనూ ప్రతి జట్టుకు ఏదో విదేశీ ఆటగాడు కెప్టెన్ గా ఉండేవారు. అలాంటిది 19వ ఎడిషన్ లో ఒక్క విదేశీ ఆటగాడు కూడా కెప్టెన్ లేకుండా మొత్తం భారత క్రికెటర్లే కెప్టెన్ గా వ్యవహరించడం ఒక విశేషం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే మరి కాసేపట్లో అయితే 7:30 చిన్నస్వామి వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటికే అభిమానులు అయితే లోపలికి వెళ్ళాలి, స్టేడియం లోపల వెళ్ళడానికి పెద్ద క్యూ లైన్లో భారీగా ఉన్నారు. అయితే పోలీస్ బందోబస్తు కూడా కర్ణాటక పోలీసులు కూడా ఈసారి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేసింది. జనీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.